నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ క్యాప్సికమ్తో ఏంటా అని చూస్తున్నారా? చక్కగా క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ చూడండి ఎంత సూపర్గా ఉందో. ఇంకా మీరు కావాలనుకుంటే ఎల్లో అండ్ రెడ్ కలర్లో క్యాప్సికమ్స్ వస్తాయి కదా, అవి కూడా కలిపి వేసుకోవచ్చు. ఇంకా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా మంచి ఫ్లేవర్గా ఉంటుంది. రైస్ అయితే సూపర్ కాంబినేషన్ అనమాట. దీనికి పెరుగు రైతా ఉన్నా చాలు, ఏమీ లేకపోయినా కూడా ఇలాగే తినేసేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, చాలా సింపుల్గా అయిపోయే ఈ రెసిపీని అయితే ఎలా చేయాలో చూద్దామా. ఈరోజైతే ఇక్కడ క్యాప్సికమ్ రైస్ కోసం నేనైతే గ్రీన్ క్యాప్సికమ్ ఒకటే తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే రెడ్ అలాగే ఎల్లో వస్తాయి కదా, అవి కూడా కలిపి తీసుకోవచ్చు. మరి ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నాను, ఒక పావు కప్పు వరకు. మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తాలింపులోకి అయితే ఇక్కడ నేను చిన్న అల్లం ముక్క అలాగే జీడిపప్పు తీసుకున్నాను. చివరిగా వేయటానికి కొంచెం కొత్తిమీర, అలాగే జీలకర్ర పొడి. మీ దగ్గర జీలకర్ర ఉంటే తాలింపులో వేసేసుకోవచ్చు, పొడి ఉన్నా కూడా డైరెక్ట్గా రైస్లో కలిపేసుకోవచ్చు. ఇక్కడ 1 కప్పు రైస్ వరకు ఉడికించి పెట్టుకున్నాను, పొడి పొడిగా వచ్చేలాగా. మీకు ఆరిపోయి ఉన్న రైస్ అంటే మిగిలి ఉన్న రైస్ ఉంటుంది కదా, ఉదయం కొంచెం మిగిలి ఉంటే సాయంత్రానికి, అలా అయినా కూడా ఆ రైస్తో కూడా చేసుకోవచ్చు. మరి ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను. మీరు ఇందులోకి నూనె తీసుకున్నా నెయ్యి తీసుకున్నా సరే 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఆయిల్ మాత్రమే వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఆయిల్ 1 టేబుల్ స్పూన్ అలాగే నెయ్యి 1 టేబుల్ స్పూన్ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత అల్లం తరుగు అలాగే జీడిపప్పు వేసి వేయించుకుంటున్నాను. జీడిపప్పు కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. మీరు జీలకర్ర పొడి కాకుండా జీలకర్ర వేసేటట్లయితే జీలకర్ర ఇక్కడ అల్లంతో పాటుగానే వేసేసుకోవాలి. చూడండి కలర్ మొత్తం మారిపోయింది జీడిపప్పు కూడా. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. మీకు కారంగా కావాలి అనుకుంటే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా ఇక్కడ వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేయించుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఉల్లిపాయలు అంతా వేగేటప్పుడే ఇందులోకి క్యాప్సికమ్ ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను. హై ఫ్లేమ్ మీద క్యాప్సికమ్ ముక్కలను అయితే 2 నిమిషాల పాటు ఉంచుకున్నానండి. మరీ కంప్లీట్గా వేగిపోవసరలా, కొంచెం సాఫ్ట్గా అయిపోతే చాలు. హై ఫ్లేమ్ మీద ఉంచి మూత పెట్టేస్తున్నాను 2 నిమిషాలు. రెండు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. ఇక్కడ చూడండి సాఫ్ట్గా వచ్చేసింది క్యాప్సికమ్. ఇలా ఉంటే చాలు, ఇంతకన్నా ఫ్రై అవసరం లేదు. ఇప్పుడైతే నేను ఇందులోకి కొబ్బరి పొడి వేసేసుకుంటున్నాను, అలాగే జీలకర్ర పొడి కూడా. కొంచెంగా సాల్ట్ అయితే ఇప్పుడు వేస్తున్నానండి, రైస్తో కాకుండా. లో ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల పాటు వేయించుకుంటున్నాను. ఇది కూడా పచ్చి కొబ్బరి ఫ్లేవర్ అనేది కొంచెం తగ్గడం కోసం మాత్రమే వేయించుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇందులోకి పొడి పొడిగా చేసి పెట్టుకున్న రైస్ అంతా కలిపేసుకుంటున్నాను. రైస్ అంతా కూడా ఈ క్యాప్సికమ్ ముక్కల్లో కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే మిగిలిన సాల్ట్ రుచికి తగినట్లుగా వేసేసుకుంటున్నాను.
మీరు ఇష్టపడేటట్లయితే కొంచెం గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి కూడా మిక్స్ చేసుకోవచ్చు. మసాలా ఘాటు వద్దనుకునే వాళ్ళకైతే ఇది సూపర్గా ఉంటుంది. ఇంకా మీరు రెడ్ కలర్, ఎల్లో కలర్ క్యాప్సికమ్ కూడా వేసుకుంటే కలర్ఫుల్గా ఇంకా సూపర్గా ఉంటుంది. దీనికి కాంబినేషన్ అయితే ఏమీ అవసరం లేదండి. రైస్కి స్పూన్ పెట్టుకొని తింటూ స్టార్ట్ చేసామంటే ఇంకా అంతే. మీరు ఇష్టపడేటట్లయితే పెరుగు రైతానైతే సర్వ్ చేసుకోవచ్చు. ఇది మంచి లంచ్ బాక్స్ రెసిపీ, పిల్లలకు కూడా కలర్ఫుల్గా సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. 2 నిమిషాల పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేయబోయే ముందు ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు వేసేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూసారు కదా, క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయింది. మరి చాలా చక్కగా ఉంటుంది లంచ్ బాక్స్ రెసిపీగా కూడా. అంతేకాదు ఈవినింగ్ పిల్లలు ఏదన్నా స్నాక్గా అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి, సూపర్ కాంబినేషన్. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.